బాధితులకు అత్యాధునిక చికిత్స అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బిందు మీనన్ తెలిపారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిల్డ్రన్స్ పార్క్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు నిర్వహించిన వాకథాన్ ను డాక్టర్ బిందు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ ద్వారా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవిరెడ్డి, డాక్టర్ రష్మి, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగులో అంటుంటారు. క్లాసిక్ గా 3 సింప్టమ్స్ ఉంటాయి. రిజిడిటీ, బ్రాడికైనీసియా అండ్ ట్రెమర్స్. అంటే వణుకు రావడం, నడక స్లో అయిపోవడం, ఏమన్నా పని చేయాలంటే కూడా చేతులు కాళ్ళు సహకరించకపోవడం. ఇది అడ్వాన్స్ డిజీజ్ లో వస్తుంది. ఎర్లీ సైన్స్ కూడా ఇప్పుడు డాక్టర్ రష్మి చెప్పారు, కాన్స్టిపేషన్, మతిమరుపు, డిప్రెషన్ ఇవన్నీ రావడం. ఇంతకు ముందు ఇవి 60s, 70s లో మాత్రమే వచ్చేది అనుకునేవాళ్ళు. బట్ నౌ వీఆర్ సీయింగ్ ఈవెన్ 40 ఇయర్స్ లో కూడా ఎర్లీ ఆన్సెట్ కూడా వస్తుంది. వాటికి మంచి మెడికేషన్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మన న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్సలెంట్ గా పేషెంట్ ని ఓవరాల్ కేర్ ఇస్తున్నారు. డౌన్ ద లేన్ 5 years, 10 years అయ్యే కొద్ది ఏమవుతుందంటే మెడికేషన్స్ ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా వేర్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మోస్ట్ అడ్వాన్స్డ్ కేర్ అనేది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అవైలబిలిటీలో ఉంది. అంటే ఏమవుతుందంటే మాత్ర వేసుకున్నప్పుడు బాగా యాక్టివ్ అయిపోతారు, మాత్ర వేసుకోకున్నప్పుడు మరీ డల్ అయిపోయి అసలు నడక లేకుండా ఉండిపోతుంది. వాళ్ళలో కొంతమందికి బ్రెయిన్ లో పేస్ మేకర్ పెట్టచ్చు. ఎలాగైతే మనం హార్ట్ కి పేస్ మేకర్ పెడతామో అలాగే బ్రెయిన్ లో పేస్ మేకర్ పెట్టచ్చు. దానివల్ల వాళ్ళ సిమ్టమ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లెవెల్ 1 ఎవిడెన్స్ అంటారు. అంటే మెడిసిన్ లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎవిడెన్స్ మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అవైలబిలిటీలో ఉంది. తొందరలో నెల్లూరు అపోలోలో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇట్స్ ఓవరాల్ కేర్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ అందరూ కలిసి మనం పేషెంట్స్ కి గ్యాప్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం ఈసారి సందర్భంగా మనం వాకింగ్ చేయడం జరిగింది. పేషెంట్ ని ఎర్లీ సైన్స్ తో ఇండికేట్ చేయడం, ఎలా కనుక్కోవాలి, ఆ తర్వాత ఎలా ముందుకు సాగాలి అనేది ఇవాళ జరిగిన థీమ్ అన్నమాట. సో ఎర్లీ సైన్స్ ఆఫ్ పార్కిన్సన్, as madam and sir has emphasized, లైక్ పేషెంట్ డిప్రెషన్ లాగా ఉండడం, పేషెంట్ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడము, పేషెంట్ నిద్రలో ఎనాక్ట్ చేయడము, డ్రీమ్స్ ని బయటకు చెప్పడము, అరవడము, ఇవన్నీ కూడా ఎర్లీ లక్షణాలు. కానీ ఇవన్నీ నాన్ మోటార్ కిందకి వస్తాయి. అంటే పేషెంట్ అనగానే, పార్కిన్సన్స్ పేషెంట్ అనగానే వణుకు జబ్బుకు మించి చాలా ఉందన్నమాట. సో అవన్నీ తెలుసుకోవడం, అవన్నీ పైన అవగాహన క్రియేట్ చేయడానికి బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్, ఇవన్నీ కూడా థీమ్స్, ఇవన్నీ మోటోతో మనం ముందుకు వెళ్తున్నాము ఈ ఇయర్. సో యాజ్ మేడం has emphasized, లైక్ ఇప్పుడు బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్ బిట్వీన్ ద పేషెంట్ టు ఏ డాక్టర్. అంటే వాళ్ళు త్వరగా పేషెంట్ ని ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే మన ఇంట్లోనే ఉంటారు ఆ పేషెంట్స్, కానీ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకురావాలి. అందరికీ ముసలితనం వల్లనే ఇవన్నీ జరగవన్నమాట. సో దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ బేసిస్ బిహైండ్ ఎవ్రీ సింటమ్ ఫర్ ద పేషెంట్. సో త్వరగా పేషెంట్ డాక్టర్ దగ్గర రావాలి. డాక్టర్ ని త్వరగా ఐడెంటిఫై చేయడం వల్ల పేషెంట్ కి ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వీ కెన్ ట్రీట్ ద పేషెంట్ ఎర్లీ. ఆ తర్వాత చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. అందరికీ ఓన్లీ టాబ్లెట్స్ ఏ కాదు, ఇప్పుడు ట్రీట్మెంట్ ఫామ్ లో సర్జరీ కూడా ఎంఫసైజ్ చేస్తున్నాం కొంతమందికి. లైక్ కరెక్ట్ పేషెంట్ ఐడెంటిఫై చేశాక సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అండ్ అపోమార్ఫిన్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ లైక్ పేషెంట్ ఇవాళ పార్టీ కానీ ఫంక్షన్ కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే దట్ విల్ బి యాక్టింగ్ ఫర్ అదర్ 1 hour అండ్ పేషెంట్ విల్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్ సెల్ఫ్. ఆ 1 hour నేను భయపడనక్కర్లేదు, ఇంజెక్షన్ తీసుకుంటున్నాను అని వాళ్ళకి ఒక ఉద్దేశంగా కూడా it will be helpful. And deep brain stimulation is the recent one which we are planning to start at Apollo. Nellore first time jarugutundi, which we are planning to emphasize that also to get into here. Bridge the care gap. ఈ రోజు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, దాంతో పాటు మొత్తం అపోలో హాస్పిటల్ స్టాఫ్, వాకర్స్, జనరల్ పబ్లిక్ మనం ఒక వాకథాన్ చేశాను ఫ్రమ్ చిల్డ్రన్స్ పార్క్ టు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్. ఎందుకంటే ఈ సంవత్సరానికి బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్ ను ఓన్లీ మెడికల్ ఫెటర్నిటీ కాదు, వి నీడ్ ద సపోర్ట్ పబ్లిక్, కమ్యూనిటీస్ అందరూ కలిసి మనం ఆగను. బికాస్ మనం ఈ రోజు ఈ వాకింగ్ చేసేది అంటే ఎవ్రీ స్టెప్ కేర్స్, ప్రతి ఒక్క అడుగు మనం పెట్టేది పేషెంట్స్ కి. April 11th వరల్డ్ పార్కిన్సనిజం డే తరపున
అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ అండ్ స్టాఫ్ కలిసి ఈ రోజు చిల్డ్రన్ పార్క్ నుంచి ఇక్కడికి వాకథాన్ నిర్వహించాము. మెయిన్ గా దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి, ఎస్పెషలీ నేను మీకు చెప్పాలంటే గత 15 సంవత్సరాల నుంచి డాక్టర్ బిందు మేడం ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీ హెల్త్ సర్వీసే కాకుండా పార్కిన్సోనిజం therapy, dressing, walking, shifting on from the bed, family care.